హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముగ్గు బాగుందా? ముగ్గు నచ్చితే ముందు ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇది నేను సుబ్బలక్ష్మి రంగోల ఛానల్లో అప్లోడ్ చేసిన ముగ్గు అన్నమాట. నెక్స్ట్ ఇది పసుపు దంచిన రోజు. పసుపాయి పెట్టడం వరకు మీకు లాంగ్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను కదా. పసుపాయి పెట్టిన రోజునే ఇలాగా లగ్రేఖ అంటారండి మాకు, లగ్నపత్రిక. అదే టైము పసుపాయి ఏ టైంకి అన్నీ చూడడానికి అనమాట. అవన్నీ ఒకసారి చూస్తున్నాం అందరూ కలిసి కూర్చొని. అదే రోజున మా ఊర్లో దుర్గమ్మ గుడిలో భజన కార్యక్రమం జరిగిందనమాట అండి. ఎందుకంటే మా ఊర్లో దుర్గమ్మ గుడిలో భజన సత్సంగం అంటారు స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అయిందంటండి, లేడీస్ భజన స్టార్ట్ చేసి. అందుకని చెప్పేసి ఆ రోజు పసుపాయి కొట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళు పిలిచారనమాట, రండి రండి అంటే నేను కూడా వెళ్ళడం జరిగింది. అదిగోండి దుర్గమ్మ గుడి దగ్గర ఏరియా అయితే ఇలా ఉంటుందన్నమాట. పక్కనే ఏరు ఉంటుందండి. ఇప్పుడైతే నీళ్ళు అంత లేవు, లేదంటే ఆ గట్టు వరకు కూడా, ఏటు గట్టు చూస్తున్నారు కదా, అంతవరకు నీరు వచ్చేస్తుంది అనమాట. వాతావరణం అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే అక్కడ పక్కనే ఒక పెద్ద బావి కూడా ఉంటుంది. అదిగోండి అందరూ భజన అయితే చేస్తున్నారు. చిన్న గుడి అన్నమాట అండి. మొత్తం అన్ని గుళ్ళు ఇక్కడే ఉంటాయండి. నేను ఇదివరకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. వినాయక స్వామి ఉంటారు, వెంకటేశ్వర స్వామి ఉంటారు, శివయ్య ఉంటారు, కృష్ణుడు ఉంటారు, సంతోషమాత, ఆంజనేయ స్వామి, మొత్తం అన్ని గుళ్ళు ఇక్కడే ఉంటాయి. చిన్న చిన్న గుళ్ళు అన్నమాట. ఇది వచ్చి దుర్గమ్మ టెంపుల్. చక్కగా మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఆ కింద కూర్చున్న ఆవిడకి కొంచెం పూనకం వచ్చింది. ఆ భజన చూసారా కొంచెం ఎలా ఉందో, కొద్దిగా ఇప్పుడిప్పుడే పూనకం అయితే వస్తుందన్నమాట. అలా ఎవరో ఒకరికి పూనకాలు అయితే వస్తూనే ఉంటాయి. తిన పేరు సూర్యబాబు అండి, సూర్య అని కూడా అంటారు. కొంచెం మాటలు సరిగ్గా రావన్నమాట తనకి, కానీ ఎక్కడ భజన ఉన్నా ఖచ్చితంగా వస్తాడనమాట. వచ్చి తన ద్వారంలో తను అలా చేసుకుంటూ కూర్చుంటాడు. అందుకే మీరు కూడా చూస్తారని చెప్పేసి వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట. ఇక ఆ రోజు పిలిచారు కదా వాళ్ళందరూ, ఎలాగూ రెడీ అయ్యే ఉన్నాం కదా పసుపు దంచే రోజునని చెప్పేసి నేను కూడా వెళ్ళడం జరిగింది. ప్రతి వారం అయితే వెళ్ళనండి, ప్రతి శుక్రవారం చేస్తారు కానీ వెళ్ళను. ఆ రోజు ప్రత్యేకమైన రోజు అని పిలిచారని చెప్పేసి వెళ్ళాను అనమాట. అందుకే వీడియో తీశాను. నెక్స్ట్ తర్వాత ఇలాగ శుభలేఖలు పంచే రోజు అనమాట. ముందుగా దేవుడి దగ్గర ఒక శుభలేఖ పెట్టేసి 2 లేఖలు తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి కోటి, దుర్గమ్మ తల్లి కోటి ఇచ్చేసి వచ్చారట. తర్వాత మిగతా శుభలేఖలన్నీ ఇలాగ కూర్చుని అయితే రెడీ చేస్తున్నాము. పెళ్ళంటేనే సందడి, పెళ్ళంటేనే పనులు కదండి. 10 మంది ఏకమై చేస్తేనే ఏ పనైనా చాలా ఇది అసలు పనిలాగా అనిపించడం అనమాట. అదొక సందడిగా, సంతోషంగా, శుభకార్యం కదా. అందరికీ శుభాలు జరగాలని, ఆ విఘ్నేశ్వరుని ఏ విఘ్నాలు కలగకుండా కార్యక్రమం చక్కగా సక్రమంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు విఘ్నేశ్వర స్వామి వారిని నమస్కరించుకొని అలాగే శుభలేఖలన్నీ రెడీ చేస్తున్నాం అనమాట. ఇదిగోండి ఫస్ట్ రామయ్య తండ్రి శ్లోకం అయితే చదువుతారు కదా. జానక్యాం కమల కమలాంజలి పుటేయ పద్మరాగాయిత. ఇదంతా చదవడానికి అయితే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది. అదన్నమాట అండి. శుభలేఖ అయితే అలా ఉంది. కనకలక్ష్మి రాజా, మునుకుర్తి వారి పెండ్లి పిలుపు అనమాట. లేకపోతే పెళ్ళి పెద్ద, పెళ్ళి కూతురు అన్నయ్య నాగేంద్ర. మొత్తానికైతే అందరూ కూర్చొని రెడీ చేస్తున్నాం. ఆల్రెడీ షార్ట్ వీడియోలో మీరు చూశారు, మళ్ళీ ఇంకొకసారి లాంగ్ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. షార్ట్లో ఇంత క్లియర్గా చూపించడానికి కుదరదు కదా. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు కదా. ప్రతీది కూడా పసుపు కుంకుమ పచ్చపచ్చగా, పచ్చని జంట కలకాలం పచ్చగా ఉండాలని ప్రతి దాంట్లోని పసుపు కుంకుమలు, అలాగే మామిడాకులు, పువ్వులు ఇవన్నీ పెట్టి చేస్తాం కదండి. ఏదో చిన్న చిన్న మిడిల్ క్లాస్ పెళ్ళి, పెద్ద హడావిడి ఆర్భాటం ఏమీ లేకుండా మా స్వహస్తాలతో మేము చేసుకుంటున్న పెళ్ళి అన్నమాట. మా చిన్నత్తయ్య. లేకపోతే ఇది ఈజీ వే అనమాట పసుపు పెట్టడానికి. ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెట్టే వాటికి మామూలుగా చేత్తో 4 మూలలో పెట్టాం కానండి. మొత్తం అన్నింటికైతే ఇలా ఈజీగా పసుపు ఒక గిన్నెలో కలిపేసుకొని 4 మూలలో అలా ముంచి చేస్తే చక్కగా వచ్చేస్తుంది అనమాట. అందుకనేసి అలా ఈజీ పద్ధతిలో అయితే చాలా త్వరగా అయిపోయిందండి, పెట్టేస్తాం అన్నమాట. అసలు ఈ వీడియో నేను ఈ వాయిస్ ఇచ్చేటప్పటికి ఈరోజు రేపండి పెళ్ళి. ఈరోజు 1వ తారీఖు జూలై 1. ఈరోజు ఆల్రెడీ పెళ్లి కూతురుని చేసి వచ్చామన్నమాట. ఇప్పుడు మళ్ళీ గాజులు వేసుకునే కార్యక్రమం ఉంటుంది. తర్వాత సాయంకాలం శాఖ పెట్టే కార్యక్రమం ఉంటుందండి. ప్రతిదీ కూడా నేను వీలైనంత వరకు అప్లోడ్ చేస్తాను. తప్పకుండా సపోర్ట్ చేయండి.
అందరూ లైక్స్ అయితే ఇవ్వండి వీడియో చూసిన వాళ్ళు. మీరు లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తేనే నాకు ఇంకా ఇంకా వీడియోలు చేయాలి, చూపించాలని అనిపిస్తుంది కదండి. మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి. అలాగే వధూవరులు ఇద్దరూ కలకాలం నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్స్ని కూడా ఇవ్వండి. అదన్నమాట శుభలేఖలు పసుపు పెట్టే ఈజీ పద్ధతి. ఇకపోతే అరిసెలు చేస్తున్నాం అనమాట. పెళ్ళికి ఖచ్చితంగా కొన్నైనా అరిసెలు చేస్తారండి. అరిసెలు, సున్నుండలు, అలాగే బూరెలు. మొదటి రోజుని పెళ్ళికూతురు, అదే ఈరోజు పెళ్ళికూతురుని చేయడం అని చెప్పాను కదా, ముందు రోజు రాత్రి చేసామన్నమాట ఈ అరిసెలు. పెళ్ళికూతురుని చేసిన రోజులు పెళ్ళికూతురు దగ్గర పెద్దవాళ్ళని పెళ్ళికూతురిని కూర్చోబెట్టి భోజనం పెడతారండి. 5గురికి కానీ 9 మందికి కానీ 11 మందికి కానీ ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు చేస్తారు. అప్పుడు పెళ్ళికూతురు దగ్గర కూర్చున్న వాళ్ళందరికీ ఆకుల్లో ఇవన్నీ వేస్తారనమాట. సున్నుండ, బూరి, అరిసి మాత్రం ఖచ్చితంగా వేస్తారు. ఇంకా ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. ఈ 3 మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అలాగే పువ్వులు గుచ్చేయడానికి అయితే రెడీ చేస్తున్నారు పిల్లలు. పందిరికి, గుమ్మాలకి అన్నిటికి పువ్వులు కూడా గుచ్చుకుని కట్టుకుంటాం అనమాట. మా ఊర్లో బంతి తోటలు ఉంటాయిలేండి, తోట దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడమే. కాకపోతే వర్షాల వల్ల పువ్వులు అంత నీట్గా లేవంతే. ఇవ్వండి అరిసెలు అయితే అలా ఉన్నాయి. 2 సైజులు చేసామన్నమాట. మా వదిన అలా చేయమంది, మరి అలాగే చేసాం. కాకపోతే చీకటి పడిపోయింది, లైట్ కింద కూర్చున్నామండి. లైట్ పురుగులు కొంచెం ఇబ్బంది పెట్టినాయి. వర్షాలు పడేటప్పుడు వర్షం ఆగిన తర్వాత రోజు లైట్లు వేస్తే పురుగులు మాత్రం బాగా వచ్చేస్తాయండి మాకు. మరి మీకు తెలుసో తెలీదు. ఇకపోతే అలా సరదాగా అందరూ కబుర్లు ఆడుకుంటూ నలుగురు కలిసి చేసుకుంటా ఉంటే అసలు యాతన అనిపించదు, అలసట అనిపించదు కదండి. పని చేసినా చేయకపోయినా నలుగురు వచ్చి కూర్చుంటే పెళ్లి సందడి అన్నట్టు ఉంటుంది అనమాట. ఇక అలా అందరూ కూర్చుని అరిసెలను అయితే చేస్తున్నాము. అయితే పట్టు అయితే నన్నే చూడమంటారు, ఇంకా నా చేత్తోనే వేస్తున్నాను అనమాట. వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు నాకు. ఇదండి పెళ్లి సందడి. ఎలా ఉన్నాయి మా వీడియోలు? మీకు ఏమైనా కొత్తగా వింతగా ఏమన్నా అనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు మనకి ప్రాంతాన్ని బట్టి ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి కదా. మా ప్రాంతంలో అయితే ఇలా చేస్తారనమాట. ఇంకా కొబ్బరాకులు పందిరి రాట్లకి అయితే అల్లుతున్నారు. అది నేను వీడియో తీయడం మిస్ అయింది. ఆల్రెడీ పందిరి వేసిన వీడియో అయితే అప్లోడ్ చేశాను. వీలైతే రేపు చూపిస్తానండి ఎలా అల్లేరు అన్నది రాట్లకి అదిను. అలాగే మామిడి తోరణాలు అవి కడతారు కదా, అవన్నీ ఇంకో వీడియోలో అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తాను. అరిసెలు అయితే మంచిగానే వచ్చినాయండి. పట్టు అయితే బాగానే కుదిరింది. ఎంత చేతనైన పని అయినా కానీ ఒక్కో రోజు తేడా వచ్చేస్తూ ఉంటుంది. అందుకని అవి వచ్చేంత వరకు కూడా భయంగానే ఉంటుంది నాకు. కాకపోతే వచ్చు, పట్టు చూడడం, వేయడం అన్నీ బాగానే వచ్చు. కానీ ఒక్కొక్కసారి బెల్లం తేడా. మరో మంచి పెళ్లి వీడియోతో కలిసి అయిపోతుంది. వీడియోకి అయితే ఇంకా లైక్ ఇవ్వలేదేమో, ఒకసారి చెక్ చేసుకుని లైక్ అయితే ఇచ్చేసేయండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బాయ్ మరి.